హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై సిరీస్ ఆఫ్ కోడింగ్ స్టార్ట్ చేద్దామా. లాస్ట్ వీడియోలో మనము పైథాన్లో ఉన్న ఆపరేటర్స్ గురించి సింపుల్గా డెఫినేషన్స్తో నేర్చుకున్నాం కదా. సో ఈ వీడియోలో ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను సపరేట్గా విత్ ఎగ్జాంపుల్స్. సో దిస్ విల్ బి ద పార్ట్ 1 వీడియో విచ్ కమ్స్ ఓన్లీ ద అర్థమెటిక్ ఆపరేటర్స్, ఎందుకంటే దీంట్లో కండిషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో లెట్స్ స్టార్ట్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మనము మ్యాథ్స్లో యూజ్ చేసే కండిషన్స్ లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అలా అనమాట. ఇవి మనకి తెలుసు కాబట్టి దీన్ని మరీ అంత స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇచ్చుకున్న వాల్యూస్ ఏ వాల్యూ, బి వాల్యూ, ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ ఇచ్చుకున్న వాల్యూస్ని బట్టి మనం ఎడిషన్, సబ్ట్రాక్షన్ చేస్తాము. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చి మల్టిప్లికేషన్. ఇందులో మల్టిప్లికేషన్ అంటే 5 into 6 అంటే మనకు తెలుసు కదా 30. అండ్ డివిజన్ అంటే లైక్ యాజ్ యూజువల్ మ్యాథ్స్ లాగానే విచ్ కమ్స్ విత్ డెసిమల్ పాయింట్స్. ఫ్లోర్ డివిజన్ అంటే ఇందులో డెసిమల్ పాయింట్స్ని రిమూవ్ చేసేసి మనకు ఓన్లీ ఇంటీజర్ వాల్యూని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. దాన్నే మనము ఫ్లోర్ డివిజన్ అంటాము. దీన్ని డబల్ స్లాష్తో రిప్రజెంట్ చేస్తాము. అండ్ మాడ్యులస్ అంటే మనము 22/7 ఏదైతే డివిజన్ చేస్తామో కింద మనకి రిమైండర్ వస్తుంది కదా, ఆ రిమైండర్ని మనము అవుట్పుట్లో చూపిస్తాము. ఈ మాడ్యులస్ అనేది పర్సెంట్ సింబల్తో రిప్రజెంట్ అవుతుంది. ఎక్స్పోనెన్షియల్ అంటే పవర్ 2/5, 2/3 అలా అనమాట. 2/5 అంటే మనకు అవుట్పుట్ 32. సో ఇవి అర్థమెటిక్లో ఉన్న కండిషన్స్. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కంపారిజన్ గురించి డిస్కస్ చేద్దాం. బాయ్.